హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోధుమ పిండి షుగర్తో బిస్కెట్స్ తయారు చేస్తున్నానండి. ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం. షుగరు 1 కప్పు తీసుకొని ఇలా షుగరు కరిగించుకోవాలి. పాకం అంటే తీగ పాకం కూడా అవసరం లేదండి, జస్ట్ షుగర్ కరిగి కొంచెం ఇంకిపోతే సరిపోయిద్ది. చూడండి, ఈ విధంగా కరిగితే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. గోధుమ పిండితో బిస్కెట్స్ చేస్తున్నానండి. ఇవి మినిమం 3 days 4 days నిల్వ ఉంటాయి. 2 cups గోధుమ పిండి తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకుందాం. వాటర్ వేయకుండా ఈ సిరప్తోనే మనము ఈ గోధుమ పిండి కలుపుకోవాలండి. 1/2 cup లైట్ హీట్ చేసుకున్న మిల్క్ వేసుకోవాలి. 3 tablespoon నెయ్యి వేసుకోవాలి. ఇలా బాగా నొక్కుకుంటూ కలుపుకోవాలి. పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత చపాతీ చేసుకుందాం. ఇలా చపాతీలా చేసుకోవాలి. చూడండి, ఇంత మందం అయితే సరిపోయిద్ది. ఇలా ఒక గ్లాస్ కానీ క్యాప్ కానీ తీసుకొని మీకు కావాల్సిన షేప్ కట్ చేసుకోవటమే. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ వేసుకోవాలి. మంట సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోయిద్ది. చూడండి, చక్కగా పొంగుతున్న బిస్కెట్స్. చూడండి, గోధుమ పిండితో బిస్కెట్స్ రెడీ అయ్యాయి. చక్కగా చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. లోపల కూడా ఉడికిపోయిందండి. సిమ్లో పెట్టడం వల్ల ఉడికిపోయింది చక్కగా. మంట అస్సలు ఫ్లేమ్లో పెట్టొద్దండి, సిమ్లోనే పెట్టేలా మిగతా బిస్కెట్స్ అన్నీ తయారు చేసుకోవటమే. మీరు ఒకవేళ గోధుమ పిండితో బిస్కెట్స్ ట్రై చేసి కామెంట్స్ పెట్టండి, లేదంటే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.